ఇంత బాగున్నారా? నేను ఈవేళ మనం మంచి తాంబూలం గురించి చెప్పుకుందాం. మీకు నేను తామపాకులు ఎలా ఉపయోగిస్తాయన్నది చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న పరిస్థితిలో ఈ కంఠంలో ఉండేటటువంటి శ్వాసము, కఫము, గుండెల్లో ఉండేటటువంటి కఫం పోగొట్టడానికి తాంబూలం చాలా మంచి పని చేస్తుంది. తామలపాకులు చాలా మంచి పని చేస్తాయి. ఆకులన్నింటిలోకి శ్రేష్టమైన ఆకులు ఏమిటయ్యా అంటే ముందు తామలపాకులు. మనం ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళైనా తాంబూలాలైనా మరొకటైనా ఇంట్లో ఏ శుభకార్యం అవనివ్వండి, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, మంచి అయినా చెడ్డైనా ఏది ఏమైనప్పటికీ కూడా ముందు తామలపాకులు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. పూర్వం ఎప్పుడూ కూడా తామలపాకులు నీళ్ళు ఉండేది కాదు. ప్రతి ఇంట్లోనూ తామలపాకులు ఉండేవి. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ చేతిలో తాంబూలం ఏమున్నా ఏం లేకపోయినా ఉత్తి చేతులతో పంపకూడదని వక్కేసి తాంబూలం ఇచ్చేవారు వాళ్ళకి. అస్తమానం మన ఇంట్లో పళ్ళు ఉండవు కదా, పళ్ళు ఉంటే పండు పెట్టి తాంబూలం ఇచ్చుకోవచ్చు. పండుగలు వస్తే తాంబూలం పెట్టుకుంటాం, పుణ్యాలు వస్తే తాంబూలం పెట్టుకుంటాం. ముఖ్యంగాను బాలింతలకి చాలా మంచి పని చేస్తుంది. అందరూ వేసుకోవచ్చు తాంబూలం. ఈ తాంబూలం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నం జీర్ణం అవుతుంది. మెయిన్ ముందర బాగా అన్నం తినగానే ఒక అరగంట పోయిన తర్వాత 4 తామలపాకులు కనుక చక్కగా వేసుకుని ఉన్నట్టయితే అన్నం జీర్ణం అయిపోతుంది. రాత్రి తాంబూలం వేసుకోవడం కన్నా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వేసుకోవడమే చాలా మంచిది. బాలింతలకి తాంబూలం ఎలా వేసుకోవాలో చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆకులు పండిపోయిన తర్వాత పండిపోయని చెప్పి పారేస్తారు. కానీ బాలింతరాలకు మాత్రం ఆకులు పండిపోయిన తర్వాత ఇవ్వడమే చాలా మంచి పని చేస్తుంది. ఈ తామలపాకులు ఏం చేస్తామంటే చంటి పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది, రొంపట్టేస్తుంది, తుమ్ముతూ ఉంటారు. చంటి పిల్లలు 3-4 పిల్లల దగ్గర నుంచి కూడా 1 సంవత్సరం పూర్తి అయ్యేంత పిల్లల వరకు కూడా ఈ తామలపాకుల్ని కనుక వెచ్చబెట్టి వాళ్ళ కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో మనకు తెలియదు. మోషన్ అవ్వకపోయినా ఈ కడుపుకి వాళ్ళ చిన్నపిల్లల కాళ్ళని పడుకోబెట్టుకుని వాళ్ళ కడుపుకి శుభ్రంగా కొబ్బరి నూనె కనుక మళ్ళా పుష్కలంగా రాసేసి, ఆముదం ఉంటే ఇంకా మంచిది, వాళ్ళ కడుపుకి శుభ్రంగా ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ రాసి ఈ తామలపాకుల్ని ఇలాగా పొయ్యి మీద ఒక్కసారి ఇలా వెచ్చబెడితే, దీనికి కూడా రాసేసి ఇలా వెచ్చబెడితే ఆకు మెత్తబడుతుంది. ఈ ఆకులు 2 ఆకులు కనుక పిల్లల పొట్ట మీద వేసి ఓ గుడ్డతో కట్టేసినట్టయితే శుభ్రంగా కడుపు నొప్పి తగ్గిపోతుంది. వాళ్ళకి విరోచనం అవ్వకపోయినట్టయితే వెంటనే విరోచనం అయిపోతుంది. పైగా తల మీద రొంప తుమ్ములు పడతాయని చెప్తున్నాను కదా, వాళ్ళ తల మీద తల స్నానం చేసిన చోట ఈ మాడు మీద మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న చోట కొద్దిగా పసుపు అద్ది తల మీద కొబ్బరి నూనెతో ఈ ఆకులు వెచ్చబెట్టి ఆ తల మీద కనుక చంటి పిల్లల తల మీద కనుక ఇలాగా వేసి ఓ గుడ్డతో కట్టేసినట్టయితే రాత్రి తెల్లవారేసరికి వాళ్ళ జలుబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పిసరు కూడా జలుబు ఉండదు. గట్టిగా కట్టకుండా కొంచెం లూజ్గా కట్టుకోండి. ఇలా చెప్పాను కదా అని పిల్లలకి గుడ్డలు బిగించారనుకోండి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకి తెలియదు. మెల్లిగా కట్టుకున్నట్టయితే తలకి మంచిది, పొట్టకి మంచిది. పెద్దవాళ్ళు కూడా ఈ తాంబూలం వేసుకోవచ్చు. ఒకవేళ నవలలేని వాళ్ళు ఉంటాం కదా, నేను కూడా నవలలేను కదా, అప్పుడప్పుడు ఇవన్నీ రోట్లో వేసుకుని మెత్తగా దంపేసుకుని ఆ ఉండైనా తిన్నా చాలా బాగుంటుంది. ఈ తామలపాకులు కనుక దగ్గు వస్తూ ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది. 1 చెంచాడు తేనెలోను ఈ ఆకు కనుక ఒక్కసారి పొయ్యి మీద ఇలా వెచ్చబెట్టినట్టయితే కరుగుతుంది, మెత్తబడిపోతుంది. ఆ ఆకుని ఇలా చేతితో పట్టుకుని శుభ్రంగా ఇలా నలిపేస్తే 1 చుక్క, 2, 3, 5 చుక్కలు అయితే పెద్దవాళ్ళకి, 2 చుక్కలు 3 చుక్కలు అయితే చిన్నపిల్లలకి ఆ తేనెలో కలిపి రంగరించేసి నోట్లో పోసినట్టయితే ఎక్కడ దగ్గర అక్కడ మాయమైపోతుంది. బాలింతలకి తామలపాకులు ఇవ్వాలంటే ఇప్పుడు అందరూ కూడా మసాలాలు కూరల్లోనూ అన్నంలోనూ వేసుకు తింటున్నారు. పూర్వం అందరూ కూడా అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా ఈ తాంబూలం ఇలా వేసుకునేవారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 5 తామలపాకులు, ఎక్కువ అక్కర్లేదు, శుభ్రంగా 5 తామలపాకులు తీసుకోండి చాలు. 5, 3, 4 అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు.
లేతగా ఉన్న తమలపాకులు తెచ్చుకుని ఇది జాజికాయ, ఈ జాజికాయ ఒక్కలు, ఒక ఒక్క, ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయ, జాపత్రి, ఇది జాజికాయ అంతా కాకుండా చిన్న ముక్క, చిన్న గోరుతో చిన్న ఒక కంది గింజంత ముక్క వేసుకుంటే చాలు. ఇవి కనుక వేసుకుని చక్కగా వేసుకుని తామపాకు నవలినట్లయితే నోరు సువాసనగా ఉంటుంది, అరుచి ఉండదు, అన్నహితం పుడుతుంది. మెయిన్ చంటి పిల్లలకి చాలా మంచి పని చేస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలకి ఈ తాంబూలం ఎందుకంటే తల్లి తాంబాలు వేసుకుంటే ఆ పాలు తాగితే పిల్లలకి ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉండదు. చంటి పిల్లలకి అసలు పొట్ట కాచనే అవసరం ఉండదు. అటువంటి తాంబూలం అంత పనిచేస్తుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టు వాడి చూసుకోండి, చక్కగా ఆచరించండి. ఈ సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు పూర్వం ఇంట్లో ఉండేవి. జాపత్రి, జాజికాయ ఇవన్నీ దేవుడికి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో తాంబూలం ఇస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ తాంబూలం మానేసుకుని కూరలో మసాలా వేసుకుంటున్నారు. ఈ యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, చెక్క, మొగ్గ అంటున్నారు, అందరూ వేసుకుంటున్నారు. దాచిన చెక్క కూడా వేసుకోవచ్చు ఈ తాంబూలంలో. ఎంత బాగుంటుందో సూరంతా సువాసనగాను. ఇలా వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లో అట్టే పెట్టుకోండి తమలపాకులు. ఒక 10 తమలపాకులు ఇంట్లో అట్టే పెట్టుకుంటే చాలా మంచి పని చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట కొట్టండి, లైక్ చేయండి.